ఓం శివాయ గురువే నమ, శివాయ గురువే నమ, శివాయ గురువే నమ. ఈరోజు మహాశివరాత్రి అని నేను స్వీట్ పొటాటోతో స్వీట్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. దీని ఇండియాలోనేమో మనమేమో రత్నపూర్ గడ్డ అంటారు, ఇక్కడ అమెరికాలోనేమో స్వీట్ పొటాటో అంటారు. ఇది స్వీట్ పొటాటో మీద పొట్టు తీసిన తర్వాత అట్లా చక్రాల్లాగా చేసి తర్వాత నేను కుక్కర్లో ఉడికిస్తాను. కుక్కర్లో పాలు పెట్టాను. తర్వాత ఈ ముక్కలు వేసి ఒక విజిల్ వచ్చాక అప్పుడు ఏం చేస్తాను అన్నట్టు షుగర్ వేసుకున్న వాళ్ళు షుగర్ వేసుకోవచ్చు, నేను బెల్లం వేసుకునే వాళ్ళు బెల్లం వేసుకోవచ్చు. ఇది రోజు ఉపవాసం కోసం నేను చేస్తున్న ప్రసాదం అండి. మళ్ళీ తర్వాత మొత్తం కంప్లీట్ అయినాక చూపిస్తాను. ఇది సువర్ణ ఏలేటి యూట్యూబ్ ఛానల్ అండి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి అందరూ. థ్యాంక్ యూ అండి అందరికీ. మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి అందరికీ, చూసిన వారందరికీ. ఈ ముక్కలు పాలల్లో వేస్తుంది. కొంతమంది నీళ్ళల్లో ఉడికిస్తారు, కానీ పాలల్లో ఉడికిస్తే బాగుంటుందని, టేస్ట్ ఉంటుందని నేను ఈ విధంగా చేస్తున్నాను. స్వీట్ పొటాటో స్వీట్ అండి, స్వీట్ పొటాటో స్వీట్. కుక్కర్ మూత పెట్టేస్తే వన్ విజిల్ వచ్చిన దాకా ఉంచి తర్వాత తీస్తాను. ఇక స్వీట్ ఉడికిచ్చిందండి. ఒకసారి విజిల్ ఈ విధంగా ఉంటుందండి. కొంచెం పాలు తక్కువ వేసుకోవాలి, నేను కొంచెం ఎక్కువైనట్టుంది. దీంట్లో నేను ఏం చేస్తానంటే షుగర్ వేస్తాను, ఎందుకంటే వేడి మీద షుగర్ వేస్తే ఇట్లా ఇది అయిపోతుందని షుగర్ వేసాను. తర్వాత ఇక్కడ నేను బెల్లంది చేసుకున్నాను, మాకు షుగర్ ఉంది కాబట్టి బెల్లంతో చేశాను. అదేవిధంగా ఇక్కడ కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. ఇక్కడ యాలక పొడి వేస్తున్నాను కొద్దిగా. దీంట్లో కూడా బెల్లం, 2 రకాలు చేశాను స్వీట్ ఈరోజు, బెల్లంది చక్కెర పాలల్లో ఉడికిచ్చాను. అయిపోయింది. అది దేవుడికి ప్రసాదం పెడతాను బెల్లంది. అదే నేను గుడికి తీసుకెళ్తాను, పశుపతినాథ్ టెంపుల్ వెళ్తాను కదా, అక్కడికి గుడికి అక్కడ ఇస్తాను అన్నట్టు. ఇంతేనండి, కాకపోతే కొన్ని పాలు ఎక్కువైనాయి.